ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ మన అసోసియేషను రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ బాడీ ఎన్నికలు ఈరోజు గుంటూరు జిల్లాలో రెవెన్యూ కళ్యాణ మండపంలో జరుగుతున్నాయి. ఇది ప్యానెల్ అనేది 3 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి. దీంట్లో భాగంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రభుత్వ అసోసియేషన్ కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా మాకు ఒకరోజు స్పెషల్ లీవ్ శాంక్షన్ చేసి ఎలక్షన్ ప్రాసెస్ జరుపుకోమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు రెవెన్యూ కళ్యాణ మండపంలో ఏపీ జేఏసీ అమరావతి బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి నాయకత్వంలో ఎలక్షన్ ఆఫీసర్స్ని నియమించారు. గుంటూరు జిల్లా పంచాయతీరాజ్ డిఈ గారైన సంగీతరావు గారు, నగేష్ గారు, సురేష్ నాయుడు గారు ఎలక్షన్ ఆఫీసర్స్గా నామినేట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి ఇక్కడ అన్ని విధాలుగా రూల్ పొజిషన్ మన బైలాస్ తీసుకొని ఓటర్ లిస్టు మొత్తం 306 మంది ఓటర్స్లో 277 మంది పార్టిసిపేట్ చేశారు. మొత్తం అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా ప్రతి ఒక్క ఓటరు పార్టిసిపేట్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. ఓటు హక్కు వినియోగించడం జరిగింది. ఇప్పుడు కౌంటింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. మొత్తం 5 రౌండ్లు కంప్లీట్ అయినాయి. మిగతా ఇంకా ఒక 6-7 రౌండ్లు ఉన్నట్టున్నాయి. ఈ కౌంటింగ్ ప్రాసెస్ అయిన తర్వాత ఎలక్షన్ ఆఫీసర్సు రిజల్ట్ని అనౌన్స్ చేసి అందరికి కూడా తెలియపరుస్తారు. డిక్లరేషన్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ డిక్లరేషన్ ఫామ్ తోటి మా కొత్తగా 23 మంది ప్యానల్ ఇది. 23 మంది ప్యానల్ ఏంటంటే గవర్నమెంట్ ప్రభుత్వానికి కానీ మా డిపార్ట్మెంట్కి కానీ ఎటువంటి చెడ్డ పేరు రానియకుండా డిసిప్లిన్గా చేసి వాళ్ళకి ఒక సర్వీస్ అసోసియేషన్గా మా వెల్ఫేర్ చూసేదానికి మాత్రమే సర్వీస్ అసోసియేషను. దానికి మా సమస్యలు ఏమైనా ఉంటే మా డిపార్ట్మెంట్ మా గౌరవ డీజీ గారు మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు మిగతా డైరెక్టర్లు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్ళి వారి ద్వారా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యలు ఏమన్నా ఉంటే మా ఉద్యమ నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో మేము కూడా వాళ్ళ అనుబంధ సంఘంగా ఉన్నాం కాబట్టి మా సంఘం తరపున మా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి న్యాయం చేసుకునే దానికి ఈ కొత్త ప్యానల్ని ఈరోజు మేము ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ కొత్త ప్యానల్ ఎలక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత వాళ్ళు అనౌన్స్ చేసే ప్యానల్ 3 సంవత్సరాలు ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. దీనికి అందరికి కూడా ఇక్కడ అన్ని జిల్లాల నుంచి ఇక్కడ వచ్చినందుకు కూడా అందరికి కూడా ఈ గుంటూరు జిల్లా అసోసియేషన్ నాయకులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మీకు రిజల్ట్ అనేది ఎలక్షన్ ఆఫీసర్స్ డిక్లేర్ చేస్తారు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఫైర్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఆ ప్రక్రియలో భాగంగా మా సిబ్బంది వెల్ఫేర్ నిమిత్తం అసోసియేషన్ అధ్యక్షుడిగా 2 కంటెస్ట్ చేయడం జరిగింది. ఎన్నికలు ప్రక్రియ జరుగుతుంది, కౌంటింగ్ జరుగుతుంది. ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు కూడా మా యొక్క మెన్ వెల్ఫేర్ నిమిత్తం మేము ఒక ప్రధాన ఎజెండాతో ముందుకు రావడం జరిగింది. మా ప్యానల్లో సభ్యులు కూడా కంటెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మెన్న సమస్యల మీద ఏదైతే మెన్నకి ఉపయోగకరంగా ఉంటాయో అవి 11 అంశాలతో ప్రధాన ఎజెండాగా రావడం జరిగింది. ఇంకా ఆ అంశాలను కూడా ఈ ప్యానల్ యొక్క రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ యొక్క వాటిని కూడా మేము నెరవేర్చాలని ముఖ్య ఉద్దేశంతో మేము అంటే వాస్తవంగా మేము ఎలక్షన్ అనేది జరగకుండా కాంప్రమైజింగ్గా వెళ్ళాలనుకున్నాము. కొన్ని అనివార్య కారణాల వల్ల ఎలక్షన్కి వెళ్ళవలసి వచ్చింది. అయినప్పుడు కూడా సోదరభావంతో మా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అంతా ప్రశాంతంగా ఉంది. ఏదైనా మెన్నకి ఏదైనా ఉంటే మేము ఇంకా రిజల్ట్ వచ్చిన తర్వాత మా ప్యానల్ తరపున కానీ పూర్తిగా సిబ్బంది యొక్క సమస్యలను నెరవేరుస్తామని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. జై హింద్.